బంగ్లాదేశ్లో అశాంతి మలుపులు తిరుగుతోంది. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ బిన్ హదీ హత్యతో రాజుకున్న గొడవలు హద్దులు దాటుతున్నాయి. హిందూ యువకుడి హత్యతో భారత్లో బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఈ అల్లర్లు కాస్త రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు జారీ చేయడం సమస్యను జటిలం చేస్తోంది. అవామీ లీగ్కు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు బంగ్లాదేశ్లో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రధానమంత్రి షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేసిన ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇటీవల విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ హత్యతో అల్లర్లు మళ్లీ రాజుకున్నాయి. చిట్టగాంగ్లో భారత హైకమిషన్ ముందు ఆందోళనకు దిగిన నిరసనకారులు ఒక దశలో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈ తరుణంలో మరో విద్యార్థి నేతపై కాల్పులు జరిగాయి. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత మొతాలెబ్ సిగ్దర్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఖులానా పట్టణంలో ఆయన నివాసానికి సమీపంలో కాల్పులు జరిగాయి. కాల్పులకు కారణం ఎవరనేది తెలియాల్సి ఉండగా బుల్లెట్ విద్యార్థి నేత తలలోకి దూసుకుపోయింది. ప్రస్తుతం సిగ్దర్ పరిస్థితి విషమంగా ఉంది. దేశభక్తి పేరుతో మొదలైన విద్యార్థి ఉద్యమం మతం రంగు పులుముకుంది. హిందువుల ఆస్తులు లూటీ చేయడం, హిందువులపై దాడులు చేయటం బంగ్లాదేశ్లో షరా మామూలుగా మారింది. బంగ్లాదేశ్ సిటిజన్ పార్టీ నాయకుడు భారీ బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. సిటిజన్ పార్టీ నేత భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్లోని వేర్పాటువాద శక్తులకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇవ్వాల్సి వస్తుందని, ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి సృష్టించగలమని హెచ్చరించారు. ఆ మరునాడే బంగ్లాదేశ్లోని మైమన్సింగ్ ప్రాంతంలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడి హత్య భారత్లో ప్రకంపనలు సృష్టించింది. బంగ్లాదేశ్లో మైనార్టీలకు రక్షణ లేకుండా పోతోందని నిరసనలు మొదలయ్యాయి. ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో పరిస్థితులు దిగజారుతున్నాయని ఢిల్లీలోని ఆ దేశ రాయబారిని పిలిపించి భారత్ నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో బంగ్లాదేశ్ వ్యతిరేక ఆందోళనలు పెరిగాయి. सिलीगुड़ी के राजपथ पर उतरने पर मजबूर हुई। सभी हिंदुओं से आह्वान किया गया और पूरा भरपूर समर्थन मिला। इसका मुख्य उद्देश्य है हमारे हिंदू भाई दीपू चंद्र दास का निर्मम हिसाब से हत्या हुई, उनको आग के हवाले कर दिया गया। ऐसा क्यों है कि बार बार केवल और केवल पूरा विश्व में जहाँ भी हिंदू अल्पसंख्यक है उसके ऊपर अत्याचार किया जा रहा है. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ఇండియాతో కయ్యానికి కాలు దూవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఢాకాలో భారత రాయబారిని పిలిపించుకుని భారత్లోని బంగ్లాదేశ్ కాన్సులేట్ల వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని ప్రకటించింది. ఢిల్లీ, సిలిగురి ఆందోళనల మరుసటి రోజు బంగ్లాదేశ్ పాలకులు ఈ విధంగా స్పందించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించటం ఆ దేశ రాజకీయ పార్టీలకు సుతారం ఇష్టం లేదు. దీంతో ఈ అంశాన్ని రెండు దేశాల మధ్య గొడవగా చిత్రీకరించేందుకు బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో రాబోయే బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపునకు భారత్ వ్యతిరేకతను ఆ దేశ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. అవామీ లీగ్, నేషనల్ పార్టీలు లౌకిక పార్టీలుగా ఏర్పడి కాలక్రమంలో మతం కోణంలో నిర్ణయాలు తీసుకునే స్థాయికి దిగజారాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో తలదాచుకోవడం, అక్కడి నుంచే రాజకీయాలు చేయడం బంగ్లాలో కొన్ని రాజకీయ పార్టీలకు కంటగింపుగా మారింది. चीफ इमाम से मैं पूछना चाहता हूं, बांग्लादेश के चीफ काजी से मैं पूछना चाहता हूं, बांग्लादेश के इमामों से मैं पूछना चाहता हूं, बांग्लादेश की आवाम से, क्या ये एहसान का बदला आज आप भारत को ये दे रहे हैं? भारत ने हमेशा से बांग्लादेश का सहयोग किया, चाहे वो आर्थिक स्थिति हो, चाहे वो व्यापार का मामला हो, चाहे उनका इंफ्रास्ट्रक्चर का हो, हर कदम पे भारत बांग्लादेश के साथ खड़ा रहा. చైనా దురాక్రమణ సమయంలో టిబెట్ మత గురువు దలైలామాకు ఆశ్రయం కల్పించిన భారత్ అదే కోవలో షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించిందని విశ్లేషణ జరుగుతోంది. ఈ విషయంలో భారత్ తన విధానాన్ని సమర్థించుకుంది. ఈ పరిణామం భారత్ పై ప్రభావం చూపుతోంది. బంగ్లా స్వాతంత్ర పోరాటంలో స్నేహహస్తం అందించిన భారత్ పై
అక్కడి రాజకీయ వర్గాలు విద్వేషం చిమ్ముతున్నాయి. పాకిస్తాన్ పాలకుల దాష్టికాల నుంచి బంగ్లాదేశ్ అవతరణకు సహకరించిన భారత్పై నిందలు మోపటానికి కారణాలేమిటి? మిత్రదేశం భారత్ శత్రువుగా ఎలా మారింది? దీని వెనుక ఉన్న కారణాలు, కారకులు ఎవరో తెలుసుకుందాం. ఇటీవల బంగ్లాదేశ్లో విద్యార్థి నేతల హత్యల వెనుక భారత్ నిఘా సంస్థ రా హస్తం ఉందని ఆ దేశంలో ప్రచారం జరుగుతోంది. గతంలో పాకిస్తాన్లో భారత వ్యతిరేక శక్తులను అంతమొందించిన సంస్థలే ఇప్పుడు బంగ్లాదేశ్లో అలజడి సృష్టిస్తున్నాయని ఆ దేశ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు తోడు మొదటి నుంచి జమాతే ఇస్లామీ సంస్థ చాప కింద నీరులా భారత వ్యతిరేకతను ఎగదోస్తోంది. పాకిస్తాన్ ప్రజల్లో మతమౌఢ్యాన్ని నింపి ఆ దేశాన్ని ఆర్థికంగా చితికిపోయేలా చేసిన జమాతే ఇస్లామీ పన్నాగాల్లో ఇప్పుడు బంగ్లాదేశ్గా చెప్పుకునే తూర్పు పాకిస్తాన్ ప్రజలు చిక్కుకుపోతున్నారు. క్రమంగా మహిళల మీద ఆంక్షలు పెరుగుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళల రాక, వారికి ఉన్నత చదువులు అవసరం లేదనే వాదన బంగ్లాదేశ్లో పెరుగుతోంది. బంగ్లాదేశ్లో అశాంతి వెనుక అమెరికా, చైనాల కుట్రలు తక్కువేం కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లా అల్లర్లు తనకు ముందే తెలుసు అన్నట్టుగా పలు దఫాలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. భారత్ రష్యా వైపు ఉండటం అమెరికాకు ఇష్టం లేకపోవడంతో పొరుగు దేశాల ద్వారా రాజకీయ అస్థిరత సృష్టిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ప్రస్తుత బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనిస్ అహ్మద్ విచక్షణ కోల్పోయి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనమనే వాదన ఉంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ పౌరులకు ఉదారంగా ఆశ్రయం ఇచ్చిన భారత్ వారి విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లా పౌరులు ఉగ్ర ముఠాలకు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్కు ఆయువు పట్టైన వస్త్ర పరిశ్రమపై చైనా పట్టు బిగిస్తోంది. ఆ దేశంలో కొత్త ఓడరేవులను అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధి పేరుతో చైనా చేసుకునే ప్రతి ఒప్పందం భారత్కు నష్టం చేసే విధంగానే ఉంటుందని భారత పారిశ్రామిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంలో భారత్ చొరవ చూపడం లేదని వాణిజ్య వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే రెండు దేశాల మధ్య యుద్ధం రాబోతుందా అన్నట్టుగా వాతావరణం ఉంది. బంగ్లాదేశ్ను కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో దుష్పరిణామాలు ఎదురవుతాయనే వాదన భారత్లో బలపడుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలు రాబోయే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.